ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 14 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 10, 11 మరియు 12 కీర్తనలు, సాయంత్రం అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1 నుండి 20 వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ దినాల్లో మీరు చాలా ప్రార్థనలు చేస్తున్నారు. అయితే నా ప్రార్థనలన్నీ ఎక్కడికి పోతున్నాయి? నా ప్రార్థనలన్నీ ఎటు వెళుతున్నాయి? నా ప్రార్థనలు కేవలం గాలిలోనే కలిసిపోతున్నాయా? నా ప్రార్థనకు ఎందుకు జవాబులు రావడం లేదు? మొరపెట్టి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఇంతగా విలపిస్తున్నానే, ఎందుకు దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదు? ఈ విధమైన చింత మీ మనసులను వేధిస్తుంది కదూ, మీ హృదయాలను తొలుస్తుంది కదూ. ప్రియా దేవుని బిడ్డ, ఎప్పుడైతే ఒక రాపిడి ఎక్కువైతుందో అప్పుడు శక్తి పుడుతుంది. నీ మనసులో, నీ హృదయంలో చెలరేగుతున్న ఆ సంఘర్షణ దేనికి సాదృశ్యమో, దేనికి గుర్తో తెలుసా? దేవుడు అతి త్వరలో మీకు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు అనడానికి అదొక సూచన. మీరు కలవరపడొద్దు, మీరు చింతపడొద్దు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీ ప్రార్థనలన్నీ కూడా పొల్లుపోకుండా, లెక్కకు ఒక్కటి కూడా తక్కువ కాకుండా అద్భుతమైన జవాబులతో ఇప్పటికే దేవుడు మీ విషయంలో సిద్ధమై ఉన్నాడు. కాబట్టి మీరు ఎంత మాత్రం చింతించొద్దు. దేవుడు అద్భుతంగా మీ కన్నుల ముందు మహత్కార్యాలు, అద్భుతమైన కార్యాలు మీ కొరకైన చేయబోతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారిచ్చిన ఒక మాట చదువుకుందాం. 147వ కీర్తన 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయువాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒక్కరే కాదు, మీ కుటుంబం ఒక్కటే కాదు, మీ గ్రామం, మీ పట్టణం, మీ జిల్లా, మీ యొక్క రాష్ట్రం, దేశము, ప్రపంచము, ఇదంతా కూడా దేని కొరకు ఎదురు చూస్తుంది తెలుసా? సమాధానం కోసం. సమాధానం ఎక్కడ దొరుకుతుంది? సమాధానం ఎవరిస్తారు? సమాధానం నా హృదయంలో నేను అనుభవించాలంటే నేనేం చేయాలి? ఎంత దూరం వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరిని ప్రాధేయపడాలి? ప్రపంచమంతా కోటి ఆశలతో కనిపెట్టి చూస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మనిషి కొత్త వస్త్రం కొనుక్కుంటే ఆ రోజు హ్యాపీగా ఉంటాడు. బిర్యానీ తింటే ఆ పూట హ్యాపీగా ఉంటాడు. పెళ్లి చేసుకుంటే ఒక నెల రోజులు సంతోషంగా ఉంటాడు. కానీ మీరు లైఫ్ టైం, జీవితాంతం వరకు సమాధానంతో, సంతోషంతో ఉండాలంటే కేవలం సమాధానకర్త అయిన దేవుని ద్వారా మాత్రమే అది మీకు సాధ్యమవుతుంది. అయితే ప్రభువు మీకు చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ సరిహద్దులలో నేను నీకు సమాధానం కలుగజేస్తాను. ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబంలో, నీ జీవితంలో సమాధానం కొరబడిందా? సమాధానం కోసం అరులు చాస్తున్నావా? సమాధానం కావాలని నీవు ఎదురు చూస్తున్నావా? నీ ప్రయత్నాలన్నీ బొమ్మైపోయినాయా? అయితే నీకు చేరువలోనే ఉన్నాడు. ఎవరు? సమాధానకర్త అయిన నీ దేవుడు. సమాధానానికి ఆయన కర్త. సమాధానం అనే ఓట ఆయనలో నుండి తీయబడుతుంది. ఆయనలో నుండి వచ్చిన సమాధానం
అది నిజమైన సమాధానం. ఈ లోకం కూడా సమాధానం ఇస్తుంది, కానీ కాసేపే. ఉదయం సమాధానంగా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ సాయంకాలం వాడిపోయిన పువ్వు నేల రాలినట్లు మన ముఖం వాడిపోయి నేలను చూస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, మరి అద్భుతమైన, నిజమైన, ఖచ్చితమైన సమాధానం నీకు కావాలా? అయితే యేసు ప్రభువారు నీకు సమీపంలో ఉన్నాడు. నీవు ఆయన అడిగితే ఆ సమాధానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవా, నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నీ సమాధానం నాకు కావాలి, నీ సమాధానంతో నా హృదయాన్ని నింపు, నా సరిహద్దులలో సమాధానాన్ని కలుగచేయి అని నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. నీ సరిహద్దులను సమాధానంతో నింపుతాడు. అప్పుడు నీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇక నీ జీవితంలో సంతోషం పర్వళ్ళు తొక్కుతుంది. ఈరోజు ఈ ఉదయకాలం ప్రభు నీ వైపే అడుగులు వేస్తున్నాడు. ఆయన అడుగు, ఓ దేవా, నీ సమాధానం నాకు దయచేయి, నీ నెమ్మది నాకు దయచేయి, నీ సంతోషం నాకు దయచేయి. యథార్థమైన హృదయంతో నువ్వు ప్రార్థించు, దేవుడు తప్పకుండా ఇస్తాడు. సముద్రంలో కెరటాలు లేచినప్పుడు, శిష్యులు భయపడుతున్నప్పుడు యేసుప్రభు వారు ఆ దోణెల నుండి లేచి సముద్రానికి అద్దించలేదా? అలలని ఆపివేయలేదా? మిక్కిలి నిమ్మలమగునట్లుగా ఆయన ఆ వాతావరణాన్ని సమాధానంగా మార్చలేదా? అవును, మార్చాడు. నీ హృదయంలో చెలరేగుతున్న అలలు, ఆ అసమాధానం, ప్రియ దేవుని బిడ్డ, ఆయనతో చెప్పు. వాటిని ఆయన అణిచివేస్తాడు. ఈ రోజు నుండి ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, నువ్వు సంతోషముగా, సమాధానముగా నువ్వు ఉంటావని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో దృఢంగా పలుకుచున్నాను. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదములకై స్తోత్రాలు. అయ్యా, మీ సమాధానమే మాకు కావాలి. లోకమిచ్చే ఆనందం, లోకమిచ్చే సంతోషం, లోకమిచ్చే ప్రభువా తాత్కాలికమైనటువంటి ఆ నవ్వు కాదు, యథార్థమైనది, జీవము కలిగినది, ఎన్నటెన్నటికి మా నుండి దూరము చేయబడనిది ఆ నిత్య సమాధానం మాకు దయచేయండి. మా ప్రియులు మీ సన్నిధిలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారి మొరను ఆలకించి ఈ గొప్ప సమాధానముతో వారి నింపి తృప్తిపరచు, బలపరచుమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.